దేవుని ప్రేమించు వారికి దేవుడు సమస్తమును సమకూర్చి మేలు కలిగించడానికే ఆయన జరిగిస్తారు. దేవుని ప్రేమిస్తున్న మీకు అందరికీ మెస్సియా యేసు యొక్క శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మీయ ఎదుగుదలను ప్రేరేపిస్తూ ఆత్మీయ ఎదుగుదలను ప్రోత్సహిస్తూ కొనసాగుతున్నటువంటి దేవుని రాజ్య సువార్త సందేశాలు అనే ఈ ఆత్మీయ ఎదుగుదల కార్యక్రమానికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం మీకు తెలియజేస్తూ మరి దేవుని సహాయంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందుకే దేవునికి ప్రార్థన చేద్దాం. అత్యంత పరిశుద్ధుడు అయిన మా ప్రియమైన తండ్రి, ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదిస్తూ మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆత్మీయ ఎదుగుదల నిమిత్తము అందిస్తూ మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ కార్యక్రమంలో మీ పరిశుద్ధ వాక్యమును కూర్చున్నటువంటి మేలైన విలువైన సంగతులు మేము ధ్యానం చేసుకోబోతుండగా మీ దాసుని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు చేత మరి ఏవైతే మేము ఆత్మ సంబంధముగా ఎదిగి ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలతో కూడిన కార్యక్రమాలు మేము చేయగలమో అటువంటి ఆత్మీయ ఎదుగుదలను ప్రేరేపించే మాటలు మీరు మాకు ఈ కార్యక్రమం ద్వారా అనుగ్రహించి ఈ కార్యక్రమం వలన మీరే మహిమ పొందుదురని అత్యంత ప్రేమ స్వరూపి అయినటువంటి యేసు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ దినాన ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యపు విలువ మనము నేర్చుకోబోతూ ఉన్నాం. మరి దేవుని వాక్యం మనకి ఏమై ఉందో కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మరి అదే విషయాలను ముందుగా పాట ద్వారా మనము పాడుకొని మన హృదయాలను ఆ వాక్యం వైపునకు మనం మళ్ళించే ప్రయత్నం చేద్దాం. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది, నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది. నీ పాలతో మమ్ము పెంచి నీ తోటలో మమ్ము ఉంచి, నీ పాలతో మమ్ము పెంచి నీ తోటలో మమ్ము ఉంచి, నీ బలమును మాకియుమా, నీ బలమును మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. స్తుతి అయి మేతన చేయున్, వేతనమై ఫలించును. స్తుతి అయి మేతన చేయున్, వేతనమై ఫలించును. ఖడ్గము వలెదూయుచు కలుషములను కోయుచు, ఖడ్గము వలెదూయుచు కలుషములను కోయుచు, నీ మహిమను మాకియుమా, నీ మహిమను మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని వలె కాల్చును చేతన్. అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని వలె కాల్చును చేతన్.
నీ వాక్యము వివరించి మాలోటును సవరించి, నీ వాక్యము వివరించి మాలోటును సవరించి, నీ రూపము మాకీయుమా. నీ రూపము మాకీయుమా. దేవా నీ దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క విజ్ఞానము వెతుకుతున్న దేవుని ప్రియమైన పిల్లలారా, ఈ కార్యక్రమంలో దేవుని వాక్యమును గూర్చిన అనేక శ్రేష్టమైన సంగతులను మనము పరిశీలించబోతున్నాం. మొదటగా మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి 19 కీర్తనలు 9వ వచనము అలాగే 8వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ద డిక్రీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఫర్మ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైచియస్. దే ఆర్ మోర్ ప్రెషియస్ దెన్ గోల్డ్. దే ఆర్ స్వీటర్ దెన్ honey from the honeycomb. By them your servant is warned. In keeping them there is great reward. అలాగే 19వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. The precepts of the Lord are right, giving joy to the heart. The commands of the Lord are radiant, giving light to the eyes. ఈ వాక్యాలను బట్టి మనకు దేవుని వాక్యపు గొప్పతనము అర్థమవుతూ ఉంది. భూమి మీద మానవుడు ఎలా జీవించాలి అని మనము పరిశీలించుకుంటూ ఉంటే దేవుని పరిశుద్ధ వాక్యం ఈ విషయంలో మనకు స్పష్టమైన నిర్దేశం ఇస్తూ ఉంది. మరి ప్రసంగి గ్రంథములో ఈ మాటలు మనకు చాలా స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. ప్రసంగి అనేటువంటి గ్రంథంలో సొలొమోను మహారాజు అనేక శ్రేష్టమైన విషయాలను తెలిపిన తర్వాత చివరిగా ఆ గ్రంథాన్ని ఆయన ఇలా ముగిస్తున్నారు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. కోట్లాది మంది మానవులు భూమి మీద ఎందరూ ఉన్నా దేవుని యొక్క విధి ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి జీవించాలి. అనేక మంది దేవుని కట్టడలకు సంబంధము లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుడైతే దేవుని కట్టడలకు అనుసంధానమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రతి మనిషి దేవుని కట్టడలేవో తెలుసుకుని ఆ కట్టడలను అనుసరించినటువంటి జీవన విధానము మానవునికి ఉండాలని దేవుని కోరిక. కానీ దేవుని కట్టడల యొక్క విలువ మనిషికి తెలియనిదే. దేవుని కట్టడలను అనుసరించి మానవుడు జీవించేటువంటి అవకాశం లేదు. మరి దేవుని కట్టడల యొక్క విలువ మనము తెలిసిన వారమైతే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అనగా ఆయన కట్టడలను అనుసరించి జీవించే జీవితాన్ని మనం జీవిస్తాం. యాక్చువల్లీ వాక్యం ఏం చెప్తుందంటే మానవుడు ఆశీర్వాదము కలిగి జీవించాలంటే, దేవుని ఆశీర్వాదము కలిగి జీవించాలి అంటే మరి ఏం చేయాలో కూడా మనకు మరి పరిశుద్ధ గ్రంథము చాలా చక్కగా తెలియజేస్తూ ఉంది. అంటే భూమి మీద మనకు ఆశీర్వాదము కావాలి అంటే అది దేవుని వలన మాత్రమే మనకు సాధ్యమవుతుంది. మరి దేవుని యొక్క ఆ కృప, కనికరము, ఆశీర్వాదముతో కూడినటువంటి ఆ దేవుని
అనుగ్రహము మనకు లేని ఎడల మనము భూమి మీద ఆశీర్వాదములు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించలేం. అందువలన దేవుని ఆశీర్వాదము మనకు అన్నిటికంటే ఎంతో ముఖ్యమైనదిగా ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కలిగి జీవించాలని ఆశపడేటువంటి వాడే ఈ భూమి మీద ఉన్నాడు. అంటే మానవులందరూ కూడా దేవుని ఆశీర్వాదం కలిగి జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. మనము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటే దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇస్తుంది అని అక్కడ చక్కగా చెప్పబడింది. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్స్ వెల్త్. ఈ భూమి మీద మానవులందరూ కూడా ఐశ్వర్యవంతులుగా జీవించాలని ఆశపడుతున్నారు. కానీ ఐశ్వర్యవంతులుగా జీవించాలంటే దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం కావాలి అంటే దేవుని న్యాయ విధులను, ఉపదేశములను, ధర్మములను, కట్టడలను, శాసనములను ఏవో మనము తెలుసుకుని వాటిని పాటిస్తూ జీవించడం ద్వారా దేవుని ఆశీర్వాదమును పొంది దేవుని ఆశీర్వాదం వలన ఐశ్వర్యవంతులుగా జీవించగలం. కాబట్టి we need to follow the decrees, commands, laws and regulations of God. If we can do that, we will be blessed by God. When God blesses us, we can have a life of prosperity, a life of wealth. ఈ ప్రపంచంలో అందరూ కోరుకునేది a life of wealth, a life of prosperity. కానీ లైఫ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, లైఫ్ ఆఫ్ వెల్త్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వీ నీడ్ టు నో, అండర్స్టాండ్ అండ్ ఫాలో ద డిక్రీస్, కమాండ్స్, లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ గాడ్. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదండి. అందుకే మనము వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే 1 రాజులు 2వ అధ్యాయం 3వ వచనంలో, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అండ్ అబ్జర్వ్ వాట్ ద లార్డ్ యువర్ గాడ్ రిక్వైర్స్. వాక్ ఇన్ ఒబీడియన్స్ టు హిమ్ అండ్ కీప్ హిస్ డిక్రీస్ అండ్ కమాండ్స్, his laws and regulations as written in the law of Moses. Do this so that you may prosper in all you do and wherever you go. Every man in this world, he wants prosperity. ప్రతి మనిషి ప్రాస్పెరిటీ కోరుతున్నాడు. కానీ డిక్రీస్ ఏంటి, కమాండ్స్ ఏంటి, దేవుని యొక్క లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఆలోచించట్లేదండి. కాబట్టి మన జీవితంలో దేవుని న్యాయ విధులు, దేవుని ఉపదేశములు, దేవుని ధర్మములు, దేవుని కట్టడలు, దేవుని శాసనములు అవి ఏవో మనము తెలుసుకోవాలి. అవి ఏవో మనం ధ్యానించాలి. వాటిని కంఠత చేయాలి. వాటిని మరలా మననం చేసుకోవాలి. వాటిని అనుసరించినటువంటి మాటలు మనం మాట్లాడాలి. వాటిని అనుసరించినటువంటి తలంపులు మనకు ఉండాలి. వాటిని అనుసరించిన క్రియలు మనకు ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకు వస్తుంది. దేవుని ఆశీర్వాదము ఎవరి మీదకు వస్తుందో వారు ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. వాళ్ళ జీవితంలో ప్రాస్పెరిటీ అనేది ఉంటుంది. ఈ జీవితంలో ప్రాస్పెరిటీ వద్దు అనుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఎవ్రీ మ్యాన్ హీ వాంట్స్ ప్రాస్పెరిటీ. ఎవ్రీ మ్యాన్ హీ వాంట్స్ టు బి వెల్తీ. ప్రతి మనుషుడు ఐశ్వర్యవంతుడిగా జీవించాలని కోరుకుంటున్నాడు. దానికోసమే అడ్డదారులు తొక్కి ఎన్నో పాపాలు చేసి ఎన్నో శిక్షలకు కూడా మనిషి పాత్రుడవుతూ ఉన్నాడు. ఎన్ని పాపాలు చేస్తే, ఎన్ని దుష్కార్యాలు చేస్తే దేవుని వలన అన్ని శిక్షలు పడతాయి. మనిషి అనేకమైన దేవుని శిక్షల్ని అనుభవిస్తూ ఉన్నాడు. పాప క్రియల యొక్క ఫలితాన్ని మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే మానవుడు వెల్తీగా ఉండాలి, మానవుడు ప్రాస్పరస్గా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ ప్రాస్పరస్ లైఫ్ కావాలి అంటే ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదన కలుగునని రాయబడింది. కాబట్టి ప్రాస్పెరిటీ కోసం మనం దుష్కార్యము చేస్తే, అడ్డదారులు తొక్కి మనుషుల్ని హింసించి, బలాత్కరించి, బలవంత పెట్టి, వాళ్ళని దోచుకుని దుర్మార్గంగా
మనుషులను బాధ పెడితే మనకు దేవుని శిక్షగా శ్రమ వేదనే వస్తుంది, వేరే రాదు. కానీ ఎప్పుడైతే మనము దేవుని న్యాయవిధులను, ఉపదేశములను, ధర్మములను, కట్టడలను, శాసనములను తెలుసుకొని ఆలోచించి మరలా మననం చేసుకొని దాని గురించి ధ్యానించి ఆ ప్రకారంగా ఆలోచించి ఆ ప్రకారంగా మాట్లాడి ఆ ప్రకారంగా క్రియలు చేస్తామో ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదం మన పట్ల అది కుమ్మరించబడుతుంది. దేవుని ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో దేవుని యొక్క దేవుని చేత ఇవ్వబడినటువంటి ప్రాస్పరస్ లైఫ్, దేవుని చేత ఇవ్వబడినటువంటి ఐశ్వర్యవంతమైన జీవితం కూడా మన సొంతం అవుతుంది. ఇది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న ప్రాస్పరస్ లైఫ్కి మార్గం. మనం ప్రాస్పరస్గా ఉండాలి, మన పిల్లలు ప్రాస్పరస్గా ఉండాలి, మన బిడ్డలు ప్రాస్పరస్గా ఉండాలి, మనము మన బిడ్డలు వెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ వెల్తీ లైఫ్, ఆ ప్రాస్పెరిటీ ఉన్నటువంటి లైఫ్, ప్రాస్పరస్ లైఫ్ అనుభవించడానికి ఎన్నుకునేటువంటి మార్గమే ఇక్కడ చిక్కులు తెచ్చిపెడతా ఉంది. అందుకే ప్రియులారా, మరి భూమి మీద మనము దేవుని ఆశీర్వాదం కలిగి ఐశ్వర్యవంతులుగా మనం జీవించాలనంటే దేవుని న్యాయవిధులు, ఉపదేశాలు, ధర్మములు, కట్టడలు, శాసనములు గైకొనాలి. మరి వాటిని గైకొనాలి అంటే దేవుని వాక్యపు విలువ మనకు తెలియాలి. దేవుని వాక్య విలువ మనకు తెలిసినప్పుడే దేవుని ధర్మ విధులను, దేవుని కట్టడలను మనము గైకొనే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దేవుని వాక్యపు విలువ తెలియడానికి, దేవుని వాక్యం ఏమై ఉందో మనకు అర్థం కావడానికి ఈ మాటలు ఒకసారి ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని వ్రాయబడిందండి. లైక్ న్యూ బోర్న్ బేబీస్ క్రేవ్ ప్యూర్ స్పిరిచువల్ మిల్క్ సో దట్ బై ఇట్ యు మే గ్రో అప్ ఇన్ యువర్ సాల్వేషన్. దేవుని వాక్యము స్వచ్ఛమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పాలు, ప్యూర్ స్పిరిచువల్ మిల్క్ అని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. ప్యూర్ స్పిరిచువల్ మిల్క్. అందువల్ల ఈ పాలను మనము అపేక్షించాలి. నేను శరీరములో ఆత్మగా జీవిస్తున్నాను, శరీరానికి నేను 3 సార్లు 4 సార్లు కూడా ఆహారాన్ని అందిస్తున్నాను, అందుకే నా శరీరం ఆరోగ్యంగా ఉంది. అదే సందర్భంలో నేను ఆత్మగా ఉన్నాను కనుక నా ఆత్మకు పవిత్రమైన, పరిశుద్ధమైన, స్వచ్ఛమైన దేవుని వాక్యం అనే పాలు ఆహారంగా కావాలి. అప్పుడే నేను ఆత్మీయ ఎదుగుదల సాధించగలను అనే అవగాహనతో జీవించే వాళ్ళు ఈ ప్రపంచంలో కొద్ది మందే ఉన్నారండి. కాబట్టి దేవుని వాక్యపు విలువ మనకు అర్థం అవ్వాలి అంటే మన ఆత్మకు దేవుని యొక్క వాక్యము ప్యూర్ స్పిరిచువల్ మిల్క్ అని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనమందు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదామని వ్రాయబడింది. మరి యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని మనం అన్ని విషయాల్లో సాధించడమే ఆత్మీయ ఎదుగుదల. ఈ ఆత్మీయ ఎదుగుదలకు తగినటువంటి బలాన్ని ఇవ్వడానికి దేవుడు తన వాక్యమును స్వచ్ఛమైన ఆత్మీయ పాలుగా ఏర్పాటు చేసి ఉన్నాడు, ప్యూర్ స్పిరిచువల్ మిల్క్గా. కాబట్టి ఈ ప్యూర్ స్పిరిచువల్ మిల్క్ని మనము రెగ్యులర్గా తీసుకోవాలి. ఎప్పుడో వారానికి ఒకసారి దేవుని వాక్యంపై మనము దృష్టి సారిస్తే లాభం లేదండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండగలప్పుడు చర్చికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటే చాలదండి. చూడండి, మనము శరీరము ఎదుగుదల రావాలి అంటే శిశువుకి ఎన్నిసార్లు తల్లి పాలు పడుతుందండి? అలాగే ఇంకొంచెం ఎదిగితే ఏ నెస్టం లాంటి ఆహారాన్ని ఎన్నిసార్లు తినిపిస్తుందండి ఓపికగా? ఇంకొంచెం ఎదిగితే ఎన్నిసార్లు పాలన్నం తినిపిస్తుంది, రసమన్నం తినిపిస్తుంది, నెయ్యి అన్నం తినిపిస్తుందండి? ఇంకొంచెం ఎదిగితే మార్నింగు ఖచ్చితంగా ఇడ్లీ లాంటివి తింటున్నాడా? మధ్యాహ్నం భోజనంలో కూరగాయలు ఉన్నాయా లేవా? అలాగే రాత్రి తీసుకునే ఆహారం చపాతీ, దాంట్లో ఆకుకూరలు లాంటివి ఉన్నాయా లేదా? తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ వహిస్తారండి? కాబట్టే పిల్లలు ఎదుగలుగుతూ ఉన్నారు, అనగా వాళ్ళ శరీరాలు ఎదుగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో మన ఆత్మ క్రీస్తు యొక్క స్వరూపంలోనికి ఎదగాలి అంటే
అన్ని విషయాలలో మన ఆత్మ క్రీస్తు యొక్క సారూప్యాన్ని సాధించాలి అంటే మనము ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యము చాలా విలువైనది. ఇది నా ఆత్మకు స్వచ్ఛమైన ఆత్మీయ పాలు వంటిది అనే విషయాన్ని ఒక్క సెకండ్ కూడా మనం మర్చిపోవడానికి లేదు. కాబట్టి ఈ విలువ మనకు ఉంటేనే ఆత్మీయమైనటువంటి పాలుగా మనం స్వీకరించాలి అనే ఆ విలువ మనకు ఉంటేనే మనము పరిశుద్ధ గ్రంథంలో మనకు చెప్పబడినట్లుగా మనము దేవుని వాక్యానికి విలువ ఇచ్చిన వాళ్ళమై దేవుని న్యాయవిధులు, ఉపదేశాలు, ధర్మములు, కట్టడలు, శాసనాలు ఇవి ఏంటో మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నిరంతరం తెలుసుకుంటూ వాటిని మన ఆత్మకు ఆహారముగా ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు మాత్రమే మనము భూమి మీద దేవుడు కోరిన జీవితాన్ని జీవించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రియులారా, భూమి మీద మనం జీవించాలి అంటే దేవునికి ఇష్టమైన విధంగా జీవించవచ్చు, దేవునికి ఇష్టం లేని విధంగా కూడా జీవించవచ్చు. మరి దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి అంటే దేవుని యొక్క కట్టడలను అనుసరించి జీవించాలి. మరి దేవుని కట్టడలను మనం అనుసరించి జీవించాలి అంటే దేవుని వాక్యపు విలువ మనకు తెలియాలి. దేవుని వాక్యము మన ఆత్మ ఎదుగుదలకు పాల వంటిది, ఆత్మ సంబంధమైన ఆహారము అని మనం గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా దేవుని న్యాయ విధులను, ఉపదేశాలను, దేవుని ధర్మాలను, దేవుని కట్టడలను, దేవుని శాసనాలను మనం తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, ఆచరిస్తూ జీవిస్తాం. అలా జీవించినప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదములు మనపై కుమ్మరించబడతాయి. దేవుని ఆశీర్వాదాలు మనపై కుమ్మరించబడినప్పుడు ఆటోమేటిక్గా దేవుని ఐశ్వర్యం కూడా మనకు లభిస్తుంది. విల్ హ్యావ్ ఎ ప్రాస్పరస్ లైఫ్, విల్ హ్యావ్ ఎ వెల్తీ లైఫ్ కదండి. కాబట్టి ఇలాంటి జీవితం దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థిద్దామా? మహోన్నతుడా, కృప కలిగినటువంటి మా ప్రియమైన తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి పవిత్ర పరిశుద్ధ వాక్యాన్ని బట్టి వందనాలు. మేము వెల్తీగా, ప్రాస్పరస్గానే జీవించాలని మీరు ఆశపడుతూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. కానీ ఎలా మేము వెల్తీగా జీవించాలో తెలుసుకోలేక మరి దుష్కార్యములు చేస్తూ ప్రాస్పరిటీ కోసం, దుష్కార్యముల యొక్క ఫలితముగా అనేక శిక్షలను అనుభవిస్తూ ప్రాస్పరిటీకి వ్యతిరేకమైనటువంటి పావర్టీలో ప్రయాణం చేస్తూ జీవిస్తూ ఉండగా మీ యొక్క పవిత్ర పరిశుద్ధ వాక్యము మాతో మాట్లాడి మేము వెల్తీగా జీవించాలని తెలియజేస్తూ ఉండగా మరి మీ వాక్యపు విలువ ఎరిగిన వారమై, మీ వాక్యపు విలువలు మేము నిరంతరం గుర్తుంచుకున్న వారమై మరి మీ కట్టడలను, మీ ధర్మ విధులను అనుసరించి జీవించేటువంటి భాగ్యము ఈ కార్యక్రమం చూసినా చూడబోయేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని మా యొక్క ప్రియమైనటువంటి జీవమునిస్తున్న యేసు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమిస్తున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మన పరిశుద్ధ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఈ ప్రోగ్రాంని ఇంతవరకు వీక్షించి మరి దేవుని ఆశీర్వాదాలకు పాత్రులయ్యారని నమ్ముతూ ఉన్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సంజయ్ అండి. దేవుని యొక్క సేవలో 1991 నుంచి నేను దేవుని చేత వాడబడుతున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దేవుని యొక్క వర్తమానాలు ప్రతిదినము కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. మరి దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఫేస్బుక్లో నేను లైవ్ సందేశాలు అప్డేట్ చేస్తూ ఉంటాను. మరి లైవ్ అప్డేట్స్ కొరకు www.facebook.com/Sanjay Darla అనేటువంటి ఈ యొక్క మీరు టైప్ చేసినట్టయితే సెర్చ్లో డెఫినెట్గా ఫేస్బుక్లో నా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా లైవ్ దేవుని వర్తమానాలని మీరు చూడవచ్చు. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా దేవుని సందేశాలను అప్లోడ్ చేశాను, ఇంకా చేస్తూ ఉన్నాను, చేయబోతూ ఉన్నాను. వాటన్నిటి అప్డేట్స్ కొరకు సంజయ్ దార్లా మెసేజెస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనేటువంటి ఛానల్లో మీరు బెల్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఇంకా మీకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం విషయంలో, మీ యొక్క అనుదిన జీవితంలో ఉండేటువంటి సమస్యల విషయంలో, అవి మానసికమైనవి కావచ్చు, మరి ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు, మరి మీరు ఎక్కువగా చింతకు లోనవుతున్నటువంటి మీ యొక్క సమస్యల్ని వాక్యపు వెలుగులో మీకు చెప్పడానికి, తెలియజేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నా యొక్క వాట్సాప్ నంబర్
6301022672. స్క్రీన్ మీద కూడా మీరు నా నంబర్ని చూడవచ్చు. ప్రార్థన అవసరతలకు, వాక్య సందేశాల కొరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కు దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి. ఇంకా మీరు నేరుగా కలవాలి, సంప్రదించాలి అనుకుంటే అందుకు కూడా నేను అడ్రస్ చెప్తున్నాను. నెల్లూరులోని రైల్వే ఫీడర్స్ రోడ్లో నేను ఉంటున్నాను. దయచేసి రైల్వే ఫీడర్స్ రోడ్లోని క్రీస్తు సంఘము అనేటువంటి ప్రదేశానికి మీరు వచ్చినట్లయితే మీరు నేరుగా సంప్రదించి కూడా మీరు మాట్లాడవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయటకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మనమందరము దేవుని చిత్తానికి అనుసంధానమైన జీవితాలతో దేవుని ఆశీర్వాదాలు పొందుకొని జీవించుదుము గాక. ఆమేన్.